నమస్కారం ప్రజలారా. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారికి నిద్రలో కూడా కేసీఆర్ గుర్తొస్తున్నారు, కాబట్టి రేవంత్ రెడ్డికి పదవి సీఎం అవుతానని కల్లో కూడా ఊహించుకోలేదు, కాబట్టి అనుభవం కూడా లేదు అని నిన్న కేటీఆర్ గారు అంటున్నారు. ఏమన్నారు ఏమి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తొస్తున్నారు. సీఎం అవుతానని రేవంత్ కలలో కూడా ఊహించుకోలేదు కేటీఆర్. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ నియమించాలి. సుంకేసల ఎస్ఎల్బీసీ టర్మినల్ కూలిన బీజేపీ మాట్లాడడం లేదు. రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా మోడీ పనిచేస్తున్నారని ధ్వజము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తొస్తున్నారని, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతానని ఆయన కలలో కూడా ఊహించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎదురు చేశారు. 36 పర్యటనలు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నాడని, కీలక శాఖలకు మంత్రులు కూడా నియమించుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయాడని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజయ్య ఆధ్వర్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆధ్వర్యంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకుడు మలికిరెడ్డి రాజేశ్వర్తో పాటు బీఆర్ఎస్లో జాయిన్ అయినారట. జాయిన్ అయితే దాంట్లో కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు అంటున్నారు. కరెక్టే కేటీఆర్ గారు, అది నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు దాన్ని రాజకీయం చేస్తే ఎట్లా? ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ నియమించాలని అడగడంలో తప్పులేదు, కానీ బీజేపీ ఏం మాట్లాడటం లేదు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసినారా చెప్పండి? మీరు 10 ఏళ్ళు పరిపాలించారు కదా, మీది కూడా దాంట్లో పాత్రదారులు కదా, మీరు దాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు? మీరెందుకు చేయలేదు? ప్రతి ఒక్కదాన్ని మనం ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కటి మనం రాజకీయంగా వాడుకోకండి. ఏదన్నా హెల్ప్ ఉంటే హెల్ప్ చేయాలా? ఆంధ్రప్రదేశ్లో రోజా గారు మాట్లాడినట్టు మీరు మాట్లాడితే ఎట్లా చెప్పండి? మీరు రోజా గారు ఒకటిగానే ఉన్నట్టుండారు, ప్రతి ఒక్కదాన్ని రాజకీయం గురించి మాట్లాడతారు. మళ్ళీ మీరు ఉండారు కదా, పోయి చూసి వచ్చారా? మీరు ఒక తడవన పోయారు అక్కడికి, 8 మంది చిక్కలు పోయారు, బురదలో ఉండారు, వాళ్ళని కాపాడుకోవాలి కదా. మీరు వెళ్ళారా? మీరు వెళ్ళి ఎక్కడ చూశారా? ఏమది మీకు ఉన్న అనుభవం కదా, 10 ఏళ్ళు ఉన్నారు కదా, మీ అనుభవాన్ని అక్కడ జోడించండి, 10 మందికి వాళ్ళకు చెప్పండి, ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తే వస్తారని. అది చేసేది లేదు. దాన్ని కూడా చనిపోయిన బాధల్లో ఇబ్బందులు పడుతూ ఏదన్నా ప్రమాదం జరిగితే కూడా దాని మీద రాజకీయం చేసుకుంటారా? ఏపీలో అంతే. 6 మంది తిరుపతిలో తొక్సులాట జరిగితే ఏకాదశి రోజు దాన్ని రాజకీయంగా వాడుకున్నారు వైసీపీ వాళ్ళు. రోజా కానీ లక్ష్మీ పార్వతి కానీ వైసీపీ వాళ్ళు. అదే రోజా గారు కుంభమేళలో అడుగు పెడితే 30 మందో 36 మంది చనిపోయారు. మళ్ళీ దాన్ని కూడా రోజా గారు చెప్పాలి కదా, నేను అడుగు పెట్టాను అంతమంది చనిపోయారని. కుంభమేళలో కూడా కొంతమంది చనిపోయారు. ఫస్ట్లో 32 చనిపోయారు, తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా చనిపోయారు. అది బాధ్యతారహితం. అంటే అధికారులు సరిగా అక్కడ చూడక ఈ జనాలు కూడా ఎక్కువైపోయి దానివల్ల కూడా అట్లా తొక్సులాట్లో చనిపోయారు. దాన్ని రాజకీయం చేసుకుంటే ఎలా చెప్పండి? ఇప్పుడు ఎస్ఎల్బీసీ ప్రమాదం ఉంది, 8 మంది లోపల ఉన్నారు, దానికి ఎవరు బాధ్యతలు? 10 ఏళ్ళు మీరు పరిపాలించారు కదా సార్, మీది బాధ్యత ఉండదా చెప్పండి? మీరేం చేశారు? దాన్ని డెవలప్ చేయకుండా లోపల బురద మట్టి అంతా ఉంది, వీళ్ళు చేస్తున్నారు. ఎంత లోపలికి పోయినా బురద ఉందంట, మట్టి ఉందంట. దాన్ని కూడా ప్రధానమంత్రి గారు ఏమన్నారు? నా ఎంతవరకైనా హెల్ప్ చేస్తాను, వాళ్ళని కాపాడండి అని ప్రధానమంత్రి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అంటున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ఎందుకు అనట్లేదు? అంత ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ గారికి నోరు లేదా? మీకు లేదా? మీరెందుకు పోయి మంచి చెడ్డ చూడకూడదు? ఏది వచ్చినా కూడా దాన్ని రాజకీయంగా వాడుకోవడమేనా చెప్పండి? వైసీపీ ప్రభుత్వం ఎలా చేస్తుందో మీరు అలాగే చేస్తారు. అందుకనే మీకు మడత చుట్టి మూలేశారు. వైసీపీ వాళ్ళకు కూడా మడత వేసి మూల బండబెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని రాజకీయం వాడుకో, ప్రజలు చూస్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరు బాధ్యరహితంగా పోయి వాళ్ళకు మంచి చూడాలి, అప్పుడే మీకు కూడా మంచి పేరు వస్తుంది. అట్లా కాదని చెప్పి మీరు ఏదో దాన్ని రాజకీయం చేసుకోవాలనుకున్నారనుకో, లాస్ట్కు మీరే నష్టపోతారు. రాజకీయం ప్రతి ఒక్కటి రాజకీయం చేయకూడదండి.
మీరే నష్టపోతారు. నష్టపోయిన దానివల్ల మీకే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి. ఈ నష్టం నుంచి బయటపడాలనే కోరుకోండి. ఆ 8 మందిని కాపాడాలని చిత్తశుద్ధితో పనిచేయండి. అంతేగాని దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేసి మీకేదో మంచి పేరు వస్తుందంటే ఇట్లా వాటి వల్ల మంచి పేరు రాదు. ప్రజలు నవ్వుకుంటారు. కాబట్టి ఏదైనా మీకు హెల్ప్ చేయాలనుకుంటే 10 ఏళ్ళు పరిపాలించిన విధంగా కేసీఆర్ గారు కూడా సలహా ఇవ్వండి. ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడు కదా కేసీఆర్ గారు. సలహా ఇవ్వండి. మీరు సలహా ఇవ్వండి. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారి మీదనో ఇంకోరి మీదనో కలలో కూడా సీఎం అవ్వలేదు, రేవంత్ రెడ్డికి పట్టు లేదు, ఢిల్లీకి పోతారు అంటే వాళ్ళు ఢిల్లీకి పోతారంటే వాళ్ళు సెంట్రల్ ఆఫీస్ అక్కడ ఉంది కాబట్టి ఢిల్లీకి వెళ్తారు. మీది మళ్ళీ ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఎప్పుడు ఫామ్ హౌస్లో పండుకొని ఉంటాడు. వాళ్ళ ఫామ్ హౌస్లో ఏం పని? మీకున్నట్టే వాళ్ళకు ఉంటుంది. ఢిల్లీకి వెళ్ళినా మంత్రివర్గం సరిగా చేసుకోలేడు, చేతరాదు సీఎంకు అంటే సీఎంకి ఎందుకు చేతరాదు? చేతరాని డెవలప్మెంట్ తీసుకుపోతున్నాడు కదా, ఉద్యోగాలు పేరుతో ఉద్యోగాలు తీస్తున్నాడు. డావోస్కి వెళ్ళాడు, అక్కడ పెట్టుబడులు ఆకర్షించాడు. తెలంగాణ గురించి డెవలప్మెంట్ తీసుకెళ్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. మనం అతని మీద బురదలేసి లేనిపోయినట్టు చెప్పంగానే ప్రజలు చూస్తూ ఉంటారు. కేటీఆర్ గారు మీరు చేసిన 10 ఏళ్ళ పరిపాలన, ఇప్పుడు 12 నెలల పరిపాలన బ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆ బ్యారేజ్ని మీరు కూడా బాధ్యతారహితంగా ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎస్ఎల్బీసీ అది ప్రమాదం జరిగింది, ఎవరు దానికి బాధ్యతలు? మీ 10 ఏళ్ళు ఉన్నారు మీరు, వీళ్ళు వచ్చి 12 ఏళ్ళు అయింది. దాని మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది మీరే ఆలోచించండి. 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు మీ మీదే ఉంటుంది కదా. అది పైకప్పు కూలి పడడం, అది ప్రమాదం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేసుకుంటే ఎట్లా కేటీఆర్ గారు? రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. ప్రతి దాన్ని ఎవరు ఒక ఇబ్బంది వస్తే దాన్ని రాజకీయంగా వాడుకుంటే అవి అన్ని రోజులు ఒకటిగా ఉండవు. కాబట్టి మీకు సలహాలు ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళ 8 మందిని, చిక్కుకున్న 8 మందిని కాపాడేదానికి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ప్రయత్నిస్తే ఇంకా మంచిది. మీకు కూడా మంచిగా ప్రజల్లో మంచిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.